కృష్ణా జిల్లా నందిగామలోని తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని స్పీడ్ పెంచింది. మరో కొన్ని రోజుల్లోనే ఎన్నికల నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య గ్రామాల్లోని ప్రచారం కొనసాగిస్తారు. మనతో పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సౌమ్య గారు ఉన్నారు. ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రధానంగా గతంతో పోలిస్తే ఈసారి మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళిన నేపథ్యంలో నందిగాంలో పరిస్థితి ఎలా ఉంది? ప్రచారం అయితే చాలా బాగా జరుగుతుందండి. ఎన్డీఏ కూటమి ప్రచారం, నందిగామ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ప్రచారం ప్రభుత్వ పట్ల తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనపడుతుంది ప్రజల్లో. అదేవిధంగా నందిగామ ఎప్పుడు కూడా తెలుగుదేశానికి కంచుకోవటం మొదటి నుంచి కూడా ఒక స్ట్రాంగ్ ఇక్కడ మేము ఫుటేజ్ ఏర్పరచుకున్నాం. అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలు కానీ గతంలో మేము చేసిన అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి పాజిటివ్ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా మాకు చాలా పాజిటివ్గా ఉంది. ప్రజల్లో అయితే మంచి స్పందన ఉంది. మంచి మెజార్టీతో మేము ఇక్కడ పసుపు జెండా ఎగరవేయబోతున్నాం. అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట ఉన్న నందిగాం నియోజకవర్గంలోనే ఎందుకు 2019లో ఓడిపోయింది? కారణాలు తెలుసుకున్నారు. మేము అభివృద్ధి చేసి ఓడిపోయామండి. ప్రజలందరూ కూడా ఒక్క ఛాన్స్ మాయలో, అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక చేస్తాడు అని చెప్పి రాష్ట్రం అంతా ఏ విధంగా ఒక్క ఛాన్స్ మాయలో పడిందో నందిగాం నియోజకవర్గం కూడా ఒక ఛాన్స్ మాయలో పడింది. కానీ తెలుసుకున్నారు ప్రజలు. తప్పకుండా రేపు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రాష్ట్రానికి ఎంత అవసరమని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్యేగా మీరు నందిగామకు ఏం చేశారు? ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చరిత్రలో చెప్పుకోదగిన అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా ప్రతి పల్లెలో కూడా 90% సిమెంట్ రోడ్లు వేసాము, ఎల్ఈడి లైట్లు వేసాము, ఇళ్ళు ఇచ్చాము, త్రాగునీటి సమస్య మీద దృష్టి పెట్టాము. అదేవిధంగా ఎక్కడైతే ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో ఇళ్ళు లేకపోతే G+3 స్కీమ్స్ తీసుకొచ్చాము. ఇలా భారీ పంచాయతీ బిల్డింగ్స్ ఇచ్చాము, భవనాలు ఇచ్చాము, ICDS భవనాలు ఇచ్చాము, పోలీస్ స్టేషన్స్ ఇచ్చాము. ఇలా చెప్పుకుంటూ పోతే నందిగాం నియోజకవర్గంలో దాదాపు 1500 కోట్ల అభివృద్ధి జరిగింది. అంటే మొండితోక బ్రదర్స్ అవినీతి టార్గెట్గా మీరు ఆరోపణలు చేస్తారు. అది రాజకీయంగా విమర్శలే చేస్తున్నారు తప్పితే దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు అనేది మాత్రం కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే జగన్మోహన్ రావు. రాజకీయ విమర్శలు కాదండి, అది ప్రత్యక్ష సాక్ష్యాలు. పల్లగిరి కొండ ఏమైపోయింది, ఇప్పుడు రాఘవాపురం కొండ ఏమైపోయింది. లేని కొండలు, ఇసుక కొండలు ఎప్పుడు కూడా మనం చూడలేదు. ఇప్పుడు లేని ఇసుక కొండలు వస్తున్నాయి కానీ ఉన్న కొండలే తరిగిపోతున్నాయి. ఇవన్నీ ప్రకృతి మనకి మిగిల్చిన సాక్ష్యాలు. ఇవేమి చెరిపేస్తే చెరిగిపోయే కాదు. అదేవిధంగా దోచుకోవటం, ఏ విధంగా ఈటి పట్టున్న గ్రామాల నుంచి ఒక సామాన్యుడు ఇసుక తోలుకుంటే వెంటనే అరెస్ట్ చేస్తున్నారు, కేసు పెడుతున్నారు. కానీ టన్నుల కొద్ది ఇసుక ఏ విధంగా మాఫియా చేస్తున్నారు వీరు కళ్ళారా చూస్తున్నాం మనం. ఇసుక కొండలే ప్రత్యక్ష సాక్ష్యము. మాకు పల్లగిరి కొండలు, రాఘవాపురం గట్టులు ఉండేవి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక 5 సంవత్సరాలు అవన్నీ కూడా మాయమైపోయినాయి. అంటే ఇసుక మాఫియా, మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా, ల్యాండ్ మాఫియా, అదే మద్యం మాఫియా, విచ్చలవిడి మద్యం ఎక్కడ చూసినా మనకు కళ్ళారా చూస్తున్నాం. లేని బ్రాండ్లు, చీప్ బ్రాండ్స్ తీసుకొచ్చాడు. మద్యపాన నిషేధం చేస్తారని చెప్పి అబద్ధం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక విచ్చలవిడి మద్యాన్ని ఈ రాష్ట్రంలో కేవలం మద్యం, గంజాయి తప్ప దేంట్లో కూడా అభివృద్ధి లేదండి. సంక్షేమం అనే పేరుతో అప్పులు తీసుకొచ్చి పంచుతున్నాడు కానీ ఆ అప్పులు మళ్ళీ ప్రజల మీదే భారం వేస్తున్నాడు. ఈరోజు రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయింది. ఇవన్నీ ఎదుర్కోవాలంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి ఇబ్బందులు పడింది నందిగాం నియోజకవర్గంలో? ప్రధానంగా సౌమ్య గారి మీద ఎన్ని కేసులు పెట్టారు? దాదాపు 22 కేసులు పెట్టారండి నా మీద. అంటే ప్రతిపక్షంకు ఉన్న హక్కులు రాజ్యాంగం ఏదైతే కల్పించిందో అవన్నీ కూడా కాలు రాశారు. ఇప్పుడు ప్రశ్నిస్తే దాడులు, కేసులు, దౌర్జన్యాలు, మానసికంగా, శారీరకంగా, వ్యక్తిగతంగా దూషించడం. ఈ 5 సంవత్సరాలు నేనే కాదండి, నాతోటి నాయకులు, కార్యకర్తలు ఎన్నో అవమానాలు పడ్డారు, బాధలు పడ్డారు. వీటన్నిటికి కూడా రేపు సమాధానం చెప్పబోతున్నాం. అంటే ఇన్ని ఇబ్బందులు పడిన మీరు మీ తండ్రి గారి నుంచి రాజకీయ వారసత్వం తీసుకున్నారు. అయితే ఎందుకు వచ్చాము, ఎందుకు ఇలాంటి ఇబ్బందులు, వ్యక్తిగత విమర్శలు, రాజకీయంగా అక్రమ కేసులు పెడుతున్నారు అనేది కూడా మీకు అనిపించలేదా? ఆబ్వియస్గా మనిషి అన్నా కనిపిస్తాయి కానీ తప్పకుండా మరి రాజకీయాలు అన్నాక ప్రతిదీ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ప్రజల తరపున పోరాడాల్సిన అవసరం ఉంది. నాన్నగారి ఆశయాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్నీ తట్టుకొని ముందుకెళ్ళాము. ఫైనల్లీ నిన్న తెలుగుదేశం పార్టీ ఇందుకు సంబంధించిన మేనిఫెస్టోని పూర్తి స్థాయి ప్రకటించిన పరిస్థితి ఉంది. దాని నుంచి ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా? చాలా బాగా స్పందిస్తున్నారండి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి వరాలు కురిపించారు బాబు గారు. సూపర్ 6 ఆల్రెడీ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మహిళలు అయితే చాలా చక్కటి స్పందన ఇస్తున్నారు. ముఖ్యంగా SC, ST, BC మైనార్టీలకి 50 ఏళ్లకే పెన్షన్ అనేది చాలా చక్కటి స్పందన ఇస్తున్నారు. పెళ్లి కానుక, చంద్రన బీమా, గతంలో ఏమున్నాయో అవన్నీ కూడా వస్తున్నాయి. అంటే ప్రజలు చాలా సంతోషంగా స్పందిస్తున్నారు. ఫైనల్లీ సౌమ్యకి నందిగామ ఓటర్లు ఎందుకు ఓటేయాలి? ఓటేస్తే ఎటువంటి కార్యక్రమాలు నందిగామలో మీరు చేపడతారు?
తంగిరాల కుటుంబం గురించి ప్రత్యేకంగా నందిగామ నియోజకవర్గ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదండి. నాన్నగారి గురించి ఆయన నిస్వార్థ సేవ కానీ ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఏ విధంగా సేవ చేశారు, అదే అధికార పార్టీ అధికారంలోకి వచ్చాక ఏ విధంగా హఠాన్మరం పొందారో, తర్వాత వారి కూతురుని నన్ను ఏ విధంగా ఆదరించారో, మరి ఆదరించినందుకు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా ప్రతి గ్రామంలో కూడా మేము అభివృద్ధి చేశామో, అదేవిధంగా మరి ఇప్పుడు ప్రజల్లో ప్రభుత్వ పట్ల వ్యతిరేకత ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. మేము అధికారంలోకి వచ్చాక పూర్తిగా మేము అభివృద్ధి మీద దృష్టి పెడతాం. ముఖ్యంగా త్రాగునీరు, సాగునీరు అండి. రైతన్నలు అయితే అంధకారంలోకి వెళ్ళిపోయారు, సాగునీరు లేదు. ఒక్క స్కీమ్ కూడా వీడు కొత్తగా తీసుకురాలేదు, మేము తెచ్చిన స్కీమ్స్ తప్ప. కనీసం రిపేర్లో ఉన్న స్కీమ్స్ కూడా బాగు చేయట్లేదండి. అంటే కనీసం వాటి గురించి అవగాహన లేదు ఇక్కడ ఎమ్మెల్యేకి. వేదాద్రి స్కీమ్ చాలా గొప్ప స్కీమ్. ఇక్కడ 20,000 ఎకరాల ఆయకట్టు ఉంది, దాని గురించి అవగాహన లేదు. ఆ మోటార్లు పాడైపోతే బాగు చేయాల్సిన కనీస విజ్ఞత కూడా లేదు. ఇక్కడ ప్రతి స్కీమ్ కూడా రిపేర్లో ఉందండి. అవన్నీ కూడా మేము బాగు చేస్తాం. సాగునీరుని పూర్తిగా వినియోగంలోకి తీసుకొస్తాం. త్రాగునీరు కూడా బాబు గారు ఎజెండాలో చెప్పారు, ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు ఇస్తామని చెప్పి. ఈ రెండింటి మీద దృష్టి పెడతాం. అదేవిధంగా అమరావతితో అనుసంధానం చేయటం, యువతకి ఉపాధి కల్పించడం, ఈ ప్రధానంగా మేము దృష్టి పెడతాం. ఇంకో కీలక క్వశ్చన్ మేడం, ప్రధానంగా ఎన్డీఏ కూటమితో తెలుగుదేశం పార్టీ కలవటం, భారతీయ జనతా పార్టీతో కలిసిన నేపథ్యంలో మైనార్టీ ఓటు బ్యాంక్ కొంత దూరమే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మీ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇది పూర్తిగా ఫేక్ ప్రచారం అండి. ఇది వైసీపీ వాళ్ళు కావాలని ఒక ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోయి ఫేక్ ప్రచారం చేస్తున్నారు. మరి నిన్నటి దాకా వైసీపీ ఎంపీలు ఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు? ఇప్పుడు మాకు టీడీపీకి మద్దతు ఇస్తుందని చెప్పి బీజేపీ మీద ఈ విధంగా అసత్య ప్రచారం చేయడం చాలా నిజంగా హాస్యాస్పదం. ఇది ప్రజల్లో కూడా ఎక్కడా కూడా ఇది లేదండి. మైనార్టీలు పూర్తిగా తెలుగుదేశం పట్ల పూర్తిగా మంచి మద్దతు ఇస్తున్నారు. అదేవిధంగా గతంలో వచ్చిన మైనార్టీ లోన్లు కానీ, కార్పొరేషన్ లోన్లు కానీ, హజ్ యాత్రలు కానీ, ఈ ఇమాం మౌజాలకు జీతాలు ఇచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మైనార్టీలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రజలు తెలియజేస్తున్నారు. ఇది పరిస్థితి. ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. మరో కొన్ని రోజులే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలోని ప్రతి ఊరూరా నందిగామ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అనేది కూడా ఆమె చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా తెలుగుదేశం పార్టీ అమలు చేసిన మేనిఫెస్టో సంబంధించి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ కనిపిస్తుంది, పూర్తి స్థాయిలోని మద్దతు వస్తుంది కూడా ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు.